భూభారతి రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, రానున్న రోజుల్లో భూభారతితో మంచి ఫలితాలు రానున్నాయని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులకు ఆయన ఈ సందర్భంగా హాజరయ్యారు. కాగా రుద్రంగి మానాలలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులకు ఆయన ఈ సందర్భంగా హాజరై మాట్లాడుతూ రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. చట్టంపై అవగాహన కల్పించి రైతుల సందేహాలను నివృత్తి చేయడమే కాకుండా భూ సమస్యలను పరిష్కరించి రైతులకు వారి భూములపై పూర్తి హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకువచ్చిందని, అన్ని మండలాల్లో ఇప్పటికే చట్టంపై అవగాహన కార్యక్రమాలను పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రుద్రంగి మండలాన్ని పైలట్ ప్రాతిపదికన ఎంపిక చేసి గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని, భూ రికార్డులలో పేర్ల తప్పులు, విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు, వారసత్వ భూములు, భూ స్వభావం తప్పులు, నిషేధిత జాబితాలో ఉన్న భూ సమస్యలతో పాటు సర్వే నెంబర్ మిస్సింగ్, పట్టా పాస్బుక్లు లేకపోవడం, ప్రభుత్వ భూములు నవీకరించడం ఇతర సమస్యలన్నింటిపై భూభారతి మంచి పరిష్కారం చూపుతుందని ఆయన ఈ సందర్భంగా రైతులకు సూచించారు. ఆయనతో పాటు కార్యక్రమంలో డిఆర్డీఓ శేషాద్రి తదితరులు ఉన్నారు. కాగా భూభారతి సదస్సు అనంతరం పలు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి తడిసిన ధాన్యం విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేస్తామని వారు ఈ సందర్భంగా రైతులకు హామీ ఇచ్చారు.